జపాన్ వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? ఎలా మారారు? ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం అభిమానులు మోడీ అక్కడే మోడీ కారణంగా చంద్రబాబు గెలవాలని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో మోడీ దెబ్బతినేయాలని కోరుకుంటున్నారు. ఇది చాలా బలమైనటువంటి ఫీలింగ్ పెరుగుతా ఉంది. ఇక్కడ ఇదే కాకుండా ఎక్కడంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మోడీ నియంతలాగా చేస్తున్నారు అన్నటువంటి. సరే, ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే బేసిక్గా పరిపాలన అన్నటువంటి దాంట్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ప్రజలందరికీ నచ్చిందా? నచ్చితే 2004లో ఎందుకు ఓడిపోయారు? 2009లో ఎందుకు ఓడిపోయారు? 2019లో ఎందుకు ఓడిపోయారు? ఆయన గెలిచింది 2 సార్లు, 1999లో, 2014. ఈ 2 సార్లు ఎవరి వలన? భారతీయ జనతా పార్టీతో పొత్తు వలన. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా 2004లో ఓడిపోయారు. ఈయన కారణంగా భారతీయ జనతా పార్టీ కూడా గది దిగింది. అదే సందర్భంలో 2009లో భారతీయ జనతా పార్టీ వద్దని వెళ్ళారు, మిగతా అందరినీ జట్టు కట్టుకున్నారు, గెలిచారా? మళ్ళీ 2014లో బీజేపీతో జట్టు కట్టాకనే గెలిచారు. 2019లో బీజేపీని తొక్కేద్దాం అనుకునే ప్రయత్నించారు, ఏమైంది? ఓటమి పాలయ్యారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీతోనే కలిసి వెళ్తున్నారు. అంటే పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళి సాధించాలన్నటువంటి ఆయన తపన. అలాగైనప్పుడే సక్సెస్ అయింది అన్నట్టు. అదే సందర్భంలో ఓటమి పాలైనటువంటి సందర్భాలే 2 సార్లు కూడా బీజేపీ లేనప్పుడే ఓటమి పాలయ్యారు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఆయన నియంత అయితే మరి చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి వ్యక్తి అవుతారా? మోడీ నియంత అయితే ఏం చేశారు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు రీత్యా చూస్తారు. మరి చంద్రబాబు గారు తన పార్టీ ప్రయోజనాల కోసంగా చూసేది. ఎవరి పార్టీ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటే తప్పు అవుతుందా? లేదు, ఎక్కడో మహారాష్ట్రలో తప్పు చేశారు. ఎవరు తప్పు చేశారు మహారాష్ట్రలో? ఎందుకంత మూర్ఖత్వంగా మనం మాట్లాడతాం? మహారాష్ట్రలో ఎవరు తప్పు చేశారు? బీజేపీతో జట్టు కట్టి గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది ఎవరు? ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆపింది శివసేన. ఓడిపోయిన వాళ్ళతో జట్టు కట్టి గెలిచిన గెలుపుని నాశనం చేసి, దానికి కదా అది ప్రతీకారం. లేదు, మరొక పాయింట్, కర్ణాటకలో ఎవరికి హైయెస్ట్ వచ్చినాయి? 104 స్థానాలు వచ్చింది ఎవరికి? బీజేపీ. సెకండ్ వచ్చింది ఎవరు అక్కడ? కాంగ్రెస్ పార్టీ. సెకండ్ వచ్చిన వాళ్ళు, థర్డ్ వచ్చిన వాళ్ళు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది ప్రజాస్వామ్యయుతం. ఎస్, ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం ఉంది కాబట్టి చేశారు, అది తప్పేమనను నేను. కానీ అప్పుడు ఆటోమేటిక్గా మెజారిటీ వచ్చినటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? చిన్న చీలికతో మళ్ళీ వచ్చింది. ఈ 2 చోట్ల కూడా ఇక్కడేమో 2/3 మెజారిటీతో చేయలేరు శివసేనను శరద్ పవార్ బ్యాచ్, అందుకని ఏం చేయలేకపోయారు, కోర్టుల దాకా వెళ్ళినా కూడా. అదే కర్ణాటకలో వాళ్ళ చేత రాజీనామాలు చేయించి వెళ్ళారు, మోరల్గా సక్సెస్ఫుల్గా వెళ్ళారు. కానీ ఇక్కడ మనకి 23 స్థానాలు తీసుకున్నామే, వాళ్ళని ఏమాత్రం అనర్హత వేటు వేయకుండా, 2/3 రాకుండా. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నియంతృత్వంగా వెళ్ళినా తప్పు లేదు, అక్కడ వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళినా తప్పే అవుతుంది. అది నియంతృత్వం కింద చెప్తున్నాం. ఇలాంటివి కరెక్ట్గానే ఆలోచిస్తున్నామా? లేదు, బార్గెనింగ్ కెపాసిటీ పెరిగిపోయింది, అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ఎలా అహంకారం అవుతుందో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ జీవితాలను వాళ్ళు బాగు చేసుకోవాలనుకోవడం కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా అన్నటువంటిది ఇక్కడ పాయింట్. ఆలోచించాలి. కాకపోతే బాగు కోరుకుంటే ఇద్దరు ఒకళ్ళ బాగు ఒకళ్ళు కోరుకుంటే అది స్నేహం అవుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం కోరుకుంటే అహంకారం అవుతుంది.